హలో ఫ్రెండ్స్, మనం శ్రీమద్ వాల్మీకి రామాయణం గురించి ఒక ప్రశ్న చూద్దాం. ఇక్కడ మనకి ప్రశ్న ఏమని అడుగుతున్నారంటే 4 స్టేట్మెంట్స్ ఇచ్చారనమాట. ఈ స్టేట్మెంట్స్లో మనకి కరెక్ట్ స్టేట్మెంట్ ఏది అని అడుగుతున్నారు. ఇది మనకి శ్రీమద్ వాల్మీకి రామాయణం యుద్ధకాండలో భాగంగా శ్రీరామ పట్టాభిషేకం అప్పుడు జరిగినటువంటి విశేషాల గురించి ఈ ప్రశ్న అనమాట. ముందుగా మనం ఫస్ట్ స్టేట్మెంట్ చూసుకుంటే మాతాలి వాజ్ రామాస్ చారియేటర్ ఇన్ ద ప్రొసెషన్ ఇన్ అయోధ్య అన్నారు. ఇది ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ అనమాట. మనకి శ్రీరామ రావణ యుద్ధంలో భాగంగా దేవేంద్రుని రథసారథైనటువంటి మాతాలి మనకి శ్రీరాముల వారికి రథసారథిగా వ్యవహరిస్తారు. కానీ శ్రీరామ పట్టాభిషేకం అప్పుడు జరిగినటువంటి ప్రొసెషన్లో మనకి చారియేటర్గా ఉన్నది ఎవరంటే భరతులు వారనమాట. కాబట్టి మనకి ఫస్ట్ స్టేట్మెంట్ ఇన్కరెక్ట్. తర్వాత సెకండ్ స్టేట్మెంట్ చూసుకుంటే సీత అండ్ రామ రోడ్ ఆన్ ద ఎలిఫెంట్ శత్రుంజయ ఇన్ ద ప్రొసెషన్ ఇన్ అయోధ్య. మనం ఇప్పుడే చెప్పుకున్నాం కదా, ఒక దివ్య రథం ఉంటుంది. ఆ దివ్య రథంలో సీతారాముల వారు వస్తారు. దానికి రథసారథ్యం వహించింది భరతుల వారు. ఈ శత్రుంజయ అనే పట్టపు ఏనుగు పైన ఎవరు వస్తారంటే రథంతో పాటు సుగ్రీవులు వారు రావడం జరుగుతుంది. తర్వాత థర్డ్ స్టేట్మెంట్ చూసుకుంటే రామ యాస్ కింగ్ అండ్ లక్ష్మణ యాస్ ప్రిన్స్ కారనేషన్ సెరమనీ పర్ఫార్మ్డ్ అన్నారు. ఇది ఇన్కరెక్ట్. మనకు తెలుసు కదా, శ్రీరామ పట్టాభిషేకంలో భాగంగా శ్రీరాముల వారికి రాజుగా పట్టాభిషేకం జరుగుతుంది. శ్రీరాముల వారు లక్ష్మణుల వారిని అడుగుతారు యువరాజుగా ఉండమని. ఎంత చెప్పినా, ఎన్ని విధాలుగా చెప్పినా లక్ష్మణుల వారు ఒప్పుకోరు. అందుకని భరతుల వారికి యువరాజ పట్టాభిషేకం జరుగుతుంది. ఇంకా లాస్ట్ది ఫోర్త్ స్టేట్మెంట్ మనకి కరెక్ట్ అనమాట. సీతమ్మ వారు మనకి హనుమంతుల వారికి ఒక విలువైన హారాన్ని బహుకరిస్తారు. కాబట్టి మనకి ఆన్సరు ఆప్షన్ 4 కరెక్ట్ స్టేట్మెంట్ అడిగాడు కాబట్టి. తర్వాత మనకి ఇక్కడ మనం శ్రీమద్ వాల్మీకి రామాయణంలో చూసుకుంటే మనకి అయోధ్య నగర ప్రవేశానికి శ్రీరాములు వారు అధిరోహించిన రథాన్ని భరతులు వారు సారథిగా తోలుతున్నారు. అంటే మనకి శ్రీరాముల వారికి రథసారథ్యం వహించింది ఎవరు? భరతుల వారు మనకి శ్రీరామ పట్టాభిషేకానికి వెళ్ళేటప్పుడు. తర్వాత మనకి శత్రుంజయ అనే పట్టపు ఏనుగును అధిరోహించి రథంతో పాటు వస్తున్నది ఎవరు? సుగ్రీవులు వారన్నమాట. తర్వాత మనకి మనం ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి చంద్రజ్యోత్స్నులతో విరజిమ్ముతున్న జాతి ముత్యాల హారాన్ని సీతాదేవి వారికి రాముల వారు ఇస్తారు. తర్వాత ఆ తల్లి ఇంకా మరికొన్ని ఆభరణాలు, దివ్యాంబరాలు కలిసి పెట్టుకొని ఆంజనేయుల వారికి బహుకరిస్తారు. తన కంఠం నుండి ఒక విలువైన రత్నహారం తీసి వానర వీరులను చూస్తూ మాటి మాటికి శ్రీరాముల వారి వైపు చూస్తుందన్నమాట అమ్మవారు. అప్పుడు రాముల వారు సీతమ్మ వారి మనస్సు గ్రహించి, జానకి, నువ్వు ఎవరికి ఇవ్వాలనుకుంటున్నావో వారికి సమర్పించు, నీ ఇష్టం అని చెప్తారనమాట. అప్పుడు అమ్మవారు ఆ మణిహారాన్ని కూడా ఆంజనేయుల వారికి ఇస్తుంది. కాబట్టి మనకి ఫోర్త్ స్టేట్మెంట్ కరెక్ట్ అనమాట. తర్వాత పట్టాభిషేకం చూసుకుంటే శ్రీరాముల వారికి రాజుగా పట్టాభిషేకం జరుగుతుంది. శ్రీరాముల వారు లక్ష్మణుని పిలిచి యువరాజుగా ఉండమంటారన్నమాట. ఎంతగా ఎన్ని విధాలుగా చెప్పినా లక్ష్మణుల వారు అంగీకరించకపోవడంతో భరతుడికి యువరాజు పట్టాభిషేకం జరుగుతుంది. మనకి దీనికి మూలం శ్రీమద్ వాల్మీకి రామాయణం, సంకలనం అల్లాడి వాసుదేవన్ గారు.
ఇప్పుడు మనం క్వశ్చన్ చూద్దాం. ఇప్పుడు చూడండి, ఐడెంటిఫై ద కరెక్ట్ వన్ అమాంగ్ ద ఫాలోయింగ్. మనకి కరెక్ట్ స్టేట్మెంట్ ఐడెంటిఫై చేయాలి. ఇప్పుడు మనం చూసాం కదా, మాతాలి వాజ్ రామాస్ చారియేటర్ ఇన్ ప్రొసెషన్ ఇన్ అయోధ్య అన్నారు. ఇన్కరెక్ట్. మనకి ఎవరు? భరతులు వారు రథసారథ్యం వహించడం జరుగుతుంది. తర్వాత సీతా అండ్ రామ రోడ్ ఆన్ ది ఎలిఫెంట్ శత్రుంజయ ఇన్ ద ప్రొసెషన్ ఇన్ అయోధ్య అన్నారు. అది కూడా ఇన్కరెక్ట్. మనకి శత్రుంజయ అనే పట్టపు ఏనుగు మీద ఎవరు వస్తారు? సుగ్రీవులు వారు రావడం జరుగుతుంది. తర్వాత రామ యాస్ కింగ్, ఇక్కడ వరకు కరెక్టే, కానీ లక్ష్మణ యాస్ ప్రిన్స్ ఇది ఇన్కరెక్ట్ అనమాట. భరతులు వారికి యువరాజు పట్టాభిషేకం జరుగుతుంది. మనం చూసాం కదా, సీతమ్మ వారు హనుమంతుల వారికి ఒక విలువైన హారాన్ని, రత్నహారాన్ని బహుకరిస్తారు. కాబట్టి మనకు ఆన్సరు ఆప్షన్ 4. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.